హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే మనకు ఏపీ polycet 2021 వెబ్సైట్ అనేది అయితే అప్లై చేసుకోవడానికి వీలుగా ఉందో ఆ వెబ్సైట్ అనేది మళ్ళీ మనకు వర్క్ అవ్వడం అయితే స్టార్ట్ అయిందనమాట. దాని గురించి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మెయిన్గా ఏంటంటే ఎలా అప్లై చేయాలన్న దాని గురించి కూడా మనం అయితే తెలుసుకుందాం. దాంతోపాటు ఏంటంటే ఈ వెబ్సైట్ అయితే మనకు అప్డేట్ అయింది కదా, మళ్ళీ ఫర్దర్గా మనకు ఏదైతే 2019 లాగా వెళ్ళిపోయిందో అండర్ అప్డేట్కి సేమ్ అదే విధంగా మేబీ వెళ్ళిపోవచ్చా అన్న దాని గురించి కూడా మనమైతే డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. దాంతోపాటు ఇప్పుడు అప్లై చేయొచ్చా లేదా అన్న దానిపై నా సజెషన్ ఏంటి అన్న దాని గురించి కూడా డీటెయిల్గా మనం ఇన్డెప్త్గా ఇవాళ కూడా తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఫ్రెండ్స్, ఇక టాపిక్లకు అయితే వెళ్ళే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లకు వచ్చేసినట్టయితే మెయిన్గా ఈ యొక్క ఏపీ polycet 2021కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వలేదన్నమాట. కాబట్టి రిలీజ్ అవ్వనంత వరకు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రెండ్స్, ఇక అఫీషియల్ వెబ్సైట్ విషయానికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ డేట్స్ అయితే చేంజ్ అయ్యాయి. కానీ ఇక్కడ చూడొచ్చు ఏదైతే టెస్ట్ 2021 అని మనం మెన్షన్ చేశారో అంటే ఇయర్ అయితే మెన్షన్ చేశారు. బట్ మనకు ఒక 2 days బ్యాక్ వరకు కూడా మనకు ఇది 2019 అని ఉండే. బట్ జస్ట్ నౌ మనకు అంటే నిన్న ఈవినింగ్ నుంచి అయితే అప్డేట్ అయితే అయింది. బట్ జస్ట్ అప్డేట్ అయ్యింది కానీ ఇందువల్ల మనకి యూజ్ అయితే ఏం లేదనమాట. ఎందుకు అనేది ఒకసారి మనం అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే మనం మామూలుగా అప్లై చేసే విధంగా ఫైల్ అప్లికేషన్ అని కొడతాం కదా, ఇలా ఫైల్ అప్లికేషన్ అన్న దాన్ని మీద క్లిక్ చేసినట్టయితే మనకు చూడండి ఇలా ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకున్నట్టయితే అడ్మినిస్ట్రేటివ్ మెసేజ్ అని మనకు కనపడి రిక్వెస్ట్ డినైడ్ అని వస్తుంది. దాంతోపాటు కాంటాక్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్ అని కూడా మనకు మెన్షన్ చేస్తున్నారు. అంటే ఏంటంటే ఈ వెబ్సైట్ అనేది ఇలానే ఉంటుంది. బట్ ఏంటంటే ఈ యొక్క polycet నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేంత వరకు ఈ వెబ్సైట్ అనేది వర్క్ చేయదు అని మనకి ఇక్కడ మెసేజ్ అయితే చూపిస్తున్నారు. ఇంకా ఏంటంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఎవరైతే ఇప్పుడు కొత్తగా అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే జస్ట్ అప్లై అయితే చేయకండి. ఎందుకంటే మనకు ఇంకా ఒక 1 week వరకు అయితే వెయిట్ చేయండి. అంటే ఈ యొక్క 10th క్లాస్ రిజల్ట్స్ ఏవైతే వస్తాయో వాటి వరకు మనకు వెయిట్ చేయమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క ఏవైతే వెబ్సైట్స్ ఉన్నాయో ఇవన్నీ మనకు డే బై డే మారుతూనే ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇలా చూపిస్తుంది, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మనం 2019 అని చూపించవచ్చు. కాబట్టి మీరు అప్లై చేసి మీరు ఫీజు పే చేసి మీరు మనీ అనేది కొంచెం రిస్క్లో పెడుతున్నారు అని నా ఒపీనియన్ అనమాట. అయినా కూడా ఒకవేళ ఇలా ఫైల్ అప్లికేషన్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీరు అప్లై చేయాలనుకున్నట్టయితే అప్లై అనేది చేయండి. కానీ మీరు ఏదైతే పేమెంట్ చేస్తారో ఆ పేమెంట్కి సంబంధించిన రెఫరెన్స్ ఐడీస్ కానీ ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. బట్ ప్రస్తుతానికి మాత్రం అప్లై చేయడానికి అయితే వీళ్ళు యాక్సెప్ట్ అయితే చేయలేదు. కాబట్టి ఈ యొక్క 10th క్లాస్ రిజల్ట్స్ మరియు యొక్క polycet నోటిఫికేషన్స్ వచ్చే వరకు అయితే వెయిట్ చేయమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా. ఒకవేళ అలా కాదు, ఇలా వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కూడా ఎలా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు కావాలి అనుకున్నట్టయితే ఆల్రెడీ మన ఛానల్లో ఈ వెబ్సైట్ వర్క్ అవుతున్నప్పుడు ఒక వీడియో అయితే చేశాను కదా. ఇక్కడ మీరు చూడొచ్చు ఏపీ polycet 2021 స్టార్టెడ్ అని polycet అప్లికేషన్ ప్రాసెస్ స్టార్టెడ్ అని చెప్పి ఇట్లా థంబ్నెయిల్తో ఒక వీడియో అయితే పెట్టాను. దాదాపు 10K వరకు రీచ్ అయిందనమాట. కాబట్టి ఈ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో చూసినట్టయితే ఎలా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మీకు అయితే తెలుస్తుంది. బట్ ప్రస్తుతానికి వచ్చేటప్పటికి మనకు వెబ్సైట్ అయితే వర్క్ అనేది అవ్వలేదన్నమాట. కానీ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఎవరైతే మనకు ఈ యొక్క June 29th 30th అప్పుడు వెబ్సైట్ ఓపెన్ అయినప్పుడు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళైతే ఒకసారి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ ప్రింట్ హాల్ టికెట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే వాళ్ళ డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది. ఈ యొక్క 10th హాల్ టికెట్ కానీ దాంతోపాటు డేట్ ఆఫ్ బర్త్ కానీ దాంతోపాటు ఇయర్ ఆఫ్ పాసింగ్ క్యాప్చా ఇవి CBSE ఇవన్నీ మీరు ఎంటర్ చేసినట్టయితే మీకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అందులో ఒకవేళ ఎగ్జామ్ డేట్ కనుక మీకు చేంజ్ అయినట్టుంటే మీకు అదే హాల్ టికెట్ అనమాట. అలా లేదు అన్నట్టయితే మీరు మరీ హాల్ టికెట్స్ రావడం అయితే జరుగుతుంది. అప్పుడు మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. బట్ నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు ఎవరు కూడా అప్లై చేయొద్దండి. జస్ట్ ఈ యొక్క 10th క్లాస్ రిజల్ట్స్ polycet నోటిఫికేషన్ వచ్చే వరకు అయితే వెయిట్ చేయండి. ఆ తర్వాత మాత్రమే అప్లోడ్ అయితే చేయండి. అంటే ఈ అప్లై అనేది చేయండి. ఎందుకంటే మనకి ఎగ్జామ్ అనేది ఇప్పట్లో ఉండదు. చెప్పా కదా ఆల్రెడీ మనకు ఈ యొక్క ఆగస్టు లాస్ట్ వీక్లో మేబీ ఎగ్జామ్ అయితే ఉండే పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఇంకా చాలా టైం అయితే ఉంది. కాబట్టి ఇలా వెబ్సైట్ వచ్చిందని వెంటనే అప్లై అయితే చేయదండి. నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేయమని అయితే నా సైడ్ నుంచి సిన్సియర్ రిక్వెస్ట్గా అయితే చేస్తున్నా. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది. ఇంకా దీని గురించి ఎగ్జాక్ట్ వర్కింగ్ వెబ్సైట్ వచ్చినప్పుడు అప్పుడు కూడా మీకు ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ వీడియో అయితే చేస్తానన్నమాట. కాబట్టి ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.